హలో అండి. ఈరోజు మా ఇంట్లో మా అందరి ఫేవరెట్ గోంగూర పచ్చడి చేశాను. మా ఇంట్లో గోంగూర పచ్చడి ఎన్నిసార్లు చేసినా వద్దనకుండా తినేస్తారు. అంత ఇష్టం మాకైతే. దీని టేస్ట్ అలాంటిది మరి. ఈ గోంగూర పచ్చడికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో టేబుల్ స్పూన్ ధనియాలు, టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు, 6-7 పచ్చిమిర్చి వేసి వేగాక ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో మరో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 2 పెద్ద గోంగూర కట్టల నుండి తీసిన గోంగూర ఆకులను కడిగి వేసుకుని గోంగూర అంతా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గోంగూరను చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ బౌల్లో ముందుగా వేయించుకున్న మెంతులు, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చిని వేసి అందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టి అందులోనే వేయించిన గోంగూరను వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం ఆకు అక్కడక్కడ కనిపించేలా మిక్సీ పట్టి ఇప్పుడు ప్యాన్లో మరో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు, 7-8 దంచిన వెల్లుల్లి, 4 ఎండుమిర్చి, 2 కరివేపాకు రెబ్బలను వేసి వేగాక గోంగూర పచ్చడిని ఇందులో వేసి పోపంతా కలిసేలా కలుపుకోవాలి.